విజయం 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 తెలుగు సంస్కృతికి విజయం తెలుగు శోభకే విజయం మన భువన విజయం మన భువన విజయం 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 తెలుగు సంస్కృతికి విజయం తెలుగు శ్రీ అల్లసాని పెద్దన కవి స్వాగతం సుస్వాగతం. పెద్దనార్యుని పసిడి ముక్కు తిమ్మన కవి స్వాగతం సుస్వాగతం. ముద్దు పలుకులు మాదయ్య గారి మల్లన కవి స్వాగతం సుస్వాగతం. ధూర్చటి కవివర్య స్వాగతం సుస్వాగతం. అయ్యలరాజు రామభద్ర కవి స్వాగతం సుస్వాగతం. విజయం విజయం పెంగళి సూరణ కవి స్వాగతం సుస్వాగతం. తెలుగు శోభకే విజయం మన భువన పట్టుమూర్తి కవివర్య స్వాగతం సుస్వాగతం. మన భువన విజయం 6 పదుల వయసు దాటిన అత్యద్భుతమైన శారీరక మానసిక ధైర్య స్థైర్యాలతో అసమాన చాతుర్య ప్రజ్ఞాశీలి అయిన మహామంత్రి తిమ్మరుసు గారు రాయలవారి సమేతంగా వేంచేస్తున్నారు. నాకెందుకో ఈరోజు మీ అందరి చేత కవితలు పద్యాలు వినాలనిపిస్తుంది. ముందుగా అల్లసాని పెద్దన్న గారు మంజరి వస్తుందండి. తలమే బ్రహ్మకునైన నినగమహత్యముగన్న నేనియరంగల చూర్యంబురేపు గంగనేరంగాగేమి నందనేరన్ నలిని బాంధవభా తర్పణి కాంతనందిని గారు తమ ముద్దుపరకు పలకండి. హరియుడు పారిజాత హరణ జగమున నందన రాగము నిర్భరగతి నృత్య విహాంగవర పరిరుడు పాయినెక్కి సత్యభాకయుంతాను హరియుడు పారిజాత హరణ జగమున నందన రామము నిర్భరగతి నృత్య విహాంగవర పరిరుడు పాయినెక్కి సత్యభాకయుంతాను
అలా మధురంగా పాడు. మల్లన్న గారు ఫస్ట్ చరిత్రలో మల్లన్న గారు రాజశేఖర చరిత్రని వివరించండి. అలాగే రాయవారు. ఎక్కడ ఎరునా పదపుర ఎక్కడ దూదినా రాధగునే ఎక్కడ మునుగందియే జరుగ్ర వెడల్ సేరు వెయ్యరియే ఎక్కడ ఎరునా పదపుర ఎక్కడ దూదినాద్రి క్రోవియే రాధగునే ఎక్కడ మునుగందెంజెం దిక్కిరియే ఎరుగ్ర వెడల్ సేరు వెయ్యరియే. చాలా బాగా వివరించారు. శ్రీశటి గారు తమ భక్తి శతకాల నుండి భక్తిని ప్రదర్శించండి. అలాగే తాళం భూమయం పెట్టద కుడుపాల పాపన్న రాయన్న లేలెమ్మన్న అరటి పండ్లు కొడితే లేకున్న నేనెల్ల సంటే లాలింపలే తల్లిదండ్రుల పుడట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనం పురన్ కుడుపాల శ్రీకాళహస్తీశ్వర. చాలా బాగా ప్రదర్శించారు. మీరు ఎంత బాగా ప్రదర్శించారంటే నేను పలకపోతున్నాను. సారాన్ని వివరించండి. అలాగే పరిశోక్తి బాధ చూడకు పరిణామ సుఖము చూడు రతికేది వసురేశ్వర మందు చేదు చూడకు పెరిగిన తెవుల గల జూడ పెద్దగన పరిశోక్తి బాధ చూడకు పరిణామ సుఖము చూడు రతికేది వసురేశ్వర మందు చేదు చూడకు పెరిగిన తెవుల గల జూడ పెద్దగనా. చాలా బాగా వివరించారు. పిల్లలు చూడడానికి కళాపూర్ణోదయాన్ని ప్రదర్శించండి. ఇష్టం ప్రభు భీమన తల్లి చెప్పాను పెద్దల మాటయే కాని అందు నోందేమి ఎడచుడెవ్వరుగా నడతుండ నిమ్మునా నా మహితా ప్రబంధర గణ విశ్రుత నీరు కలుగుట నాను దిగ్వయార్థ కృషి నైపుణ్యం గల దంచుడా. చాలా బాగా ప్రదర్శించారు. భూషణ్ గారు చరిత్రని వివరించండి. అలాగే ప్రభు కిరీటం బోరువ లోచనల్ గగన రంగ భోగ రంగమే భర నేపథ్యము నొయ్య నొయ్య సరళింపన్ రాత్రి శైలశికన్ వర సంక్షిప్త పట్టమునన్ నిటలమునన్ రక్తంబునునన్ దోషేన హరిరం కక్రులి వచ్చే రేఖలు సంగంబై బింబంబై తూర్పునన్. తేనె ఎంత రుచిగా ఉంటుందో మన తెలుగు భాష అంత మధురంగా ఉంటుంది. తెలుగేను తెలుగు వల్ల తెలుగు
ప్రభు మీరు కూడా చాలా అద్భుతంగా పాడారు. ధన్యవాదములు. అవును, మన రామకృష్ణుల గారు ఇంకా రాలేదు. ఆ ప్రభు వస్తున్నాను. రామకృష్ణ, ఏమిటి అలా వస్తున్నావు? ఏం లేదు ప్రభు, మనం రోజు కళ్ళు మూసుకొని అన్నం తినొచ్చు, నీళ్లు తాగొచ్చు. అలాగే మనం రోజు ఆస్థానానికి వస్తున్నాం కదా, కళ్ళు మూసుకొని ఎందుకు రాకూడదని పరీక్షించుకుంటున్నాను. రామకృష్ణ, నువ్వు రోజు 10 చమత్కారాలు చేసి మనం మిస్ అవు. రామకృష్ణ, నువ్వు కూడా నీ పద్యాన్ని ఆలాపించు. అలాగే ప్రభు. రంజన చెడి పాండవు తరిపంజనులై విరటు గొల్వ పాల్పడి రాకట సంజయ విధినే మందులు కుంజల దూరము దోమ కుస్తుకటొచ్చెన్. ఇది కూడా చాలా బాగా పాడారు. రోజు మీ కవితలు వింటూ ఉంటే నా జన్మ ధన్యము. నమస్కారం రాణి గారు. ఎందుకు వచ్చారు? మీకోసం ఒక కవి వేసి ఉన్నారు, ప్రవేశపెట్టమంటారా? ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. ప్రణామములు ప్రభు. ప్రణామములు. ఎవరు మీరు? చెట్టుకు ఎందుకు వచ్చారు? నేను ఒక కవిని. నేను ఎన్నో గ్రంథాలు, రచనలు, కవితలు రచించాను. మీ దగ్గర గొప్ప గొప్ప కవులు ఉన్నారు. నాకు ఒక పద్యానికి భావం తెలియజేయరా? ఓ, అదేం భాగ్యం. మీ పద్యాన్ని చెప్పండి, మా వాళ్ళు దానికి భావం చెప్తారు. రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలపానన్నయ్య వేమధరణీపతికి. రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలపానన్నయ్య వేమధరణీపతికి. భావ భవ భోగ సత్కాల భావములను భావ భవ భోగ సత్కాల భావములను అయ్యో, నా కవులు ఎవరు ఈ పద్యానికి భావం చెప్పలేదనుకుంటా. ఇలా అయితే నా రాజ్యసభ పరువు ఏం కావాలి? ప్రభు, నేను అనుమతిస్తే నేను ఈ కవిగారితో మాట్లాడతాను. మాట్లాడు రామకృష్ణ. కవివర్య, మీరు చెప్పిన పద్యాన్ని నేను సాధారణంగా విన్నాను. మీరు చెప్పిన పద్యానికి నేను అర్థం చెప్తాను, కానీ ముందు నా పద్యానికి అర్థం చెప్తారా? అదే భాగ్యం. నేను ఎన్నో గ్రంథాలు రచించాను. నీ పద్యానికి ఇట్టే భావం తెలియజేస్తాను. మేఘతోకకు తోక మేఘ మేఘకు తోక మేఘతోక మేఘ మేఘతోక తోక మేఘకు తోక మేఘ మేఘకు తోక తోక మేఘకు మేఘతోక తోక మేఘ మేఘతోక తోక మేఘ మేఘకు తోక తోకకు మేఘ మేఘతో తోక మేఘ మేఘ తోక. మరి నా పద్యానికి అర్థం చెప్తారా? నాకు ఒక రోజు గడిపి ఇవ్వండి. ఒక రోజు ఏంటి, కావాలంటే 2 రోజులన్నా తీసుకోండి. సరే. మరుసటి రోజు రాజకీయ సభలో. అవును రామకృష్ణ, నిన్న వచ్చిన కవి వచ్చారా? ఇంకా రాలేదు ప్రభు. రాజ్యసభ రాలేదే. ఎవరక్కడ? చెప్తాం ప్రభు. నిన్న వచ్చిన కవి వచ్చారా? రాలేదు ప్రభు. అయితే అతిథి గృహానికి వెళ్ళి అతన్ని ఆ కవి గారిని తీసుకురండి. అతని ఆరోగ్యం ఎలా ఉందో ఏమో. చిత్తం ప్రభు. చిత్తం ప్రభు. అవును రామకృష్ణ, నిన్న చెప్పిన పద్యానికి భావం ఏమిటి? నిన్న
నా కవి గారు చెప్పిన పద్యానికి కూడా భావం ఏం లేదు ప్రభు. భావం లేని పద్యాన్ని నేను మనసు తికమంక పెట్టుకోవడం ఎందుకని నేను కూడా భావం లేని పద్యం చెప్పాను. రామకృష్ణ, నువ్వు ఎప్పట్లాగే చమత్కారాలు చేసి రాజ్యసభ పరువు చేశావు. ప్రణామములు ప్రభు. రామములు. ఆ కవి గారు ఏది? ఆ కవి గారు అతిథి గృహంలో లేరండి. ఆ కవి గారు రాత్రి అతిథి గృహాన్ని ఖాళీ చేసి వెళ్తారు ప్రభు. అవునా? ఏం చెబితే ఏం చేస్తారు పాపం. పవన్ సింగ్ రామకృష్ణ సభ మాత్రం ఎవరుంటారేంటి ప్రభు? బలా రామకృష్ణ బలా. ప్రభు